అదే యజుర్వేద ఏం చెప్తుందంటే సాధన ఇంకో కొంచెం తీవ్రతరం అవుతుంది. యజుర్వేదాల అంటే భగవంతుణ్ణి పొందడానికి, ఆ పరమాత్మ స్థితి పొందడానికి సాధనలు ఏ విధంగా చేయాలి. ఇదేమో సామవేదము తత్వమసి అని చెప్తుంది కాబట్టి తత్వం అసి అంటే ఈ జీవాత్మ పరమాత్మతో ఎలా కలిసిపోయేదో సామవేదం చెప్తుంది. అదే యజుర్వేద దగ్గరకు వచ్చేవరికి సాధన గురించి అంటే ఈ విధంగా భగవంతుడు ఉంటాడు కాబట్టి ఈ రకంగా సాధన చేయాలి. అహం బ్రహ్మాస్మి స్థితికి ఎదగాలి. అహం బ్రహ్మాస్మి స్థితి అంటే నేనే భగవంతుడి, నా లోపల భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నా లోపల ఉన్న భగవంతుడే బయట కూడా ఉన్నాడు అంటే గుర్తెరిగే జ్ఞానము, అంటే భగవంతుని తెలుసుకునే జ్ఞానము, భగవంతుడి కోసం యజ్ఞం చేసే జ్ఞానము. ఏం యజ్ఞం చేస్తున్నాము? జ్ఞాన యజ్ఞం చేస్తున్నాం. వేదం అంటేనే జ్ఞానం కాబట్టి యజుర్వేద ఏం చెప్తుందంటే యజ్ఞం చేస్తున్నాం, క్రతువులు చేస్తున్నాం. ఏ క్రతువులు? భగవంతుణ్ణి పొందడానికి చేసే క్రతువులు. ఏంటి? సాధన, జపము, ధ్యానము, తపస్సు, యోగ మార్గము, జ్ఞాన మార్గం ద్వారా పరమాత్మను అన్వేషించే ప్రక్రియ. మరి ఋగ్వేదం ఏం చెప్తుందంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తుంది. ఇదే పెద్దది, ఉత్కృష్టమైనది. ఏం చెప్తుంది ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మనము యజుర్వేద ద్వారా అంటే సాధన ద్వారా భగవతత్వాన్ని పొందినప్పుడు మనకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఎలాంటి జ్ఞానము? శాశ్వతమైన జ్ఞానము, నిజమైన జ్ఞానము, విచక్షణ ఉన్న జ్ఞానము, వివేచన జ్ఞానము. దానినే ప్రజ్ఞానము అంటారు. అన్ని జ్ఞానాల కన్నా ఉత్తమమైనది ప్రజ్ఞానము. ఇప్పుడు ప్రతి జీవికి జ్ఞానం ఉంటది. దాని శరీర ధర్మాలను అనుసరించి ఆకలి దప్పుకలు వేయడం, ఆకలి వేసినప్పుడు తినడము, ఆహారాన్ని సంపాదించుకోవడం, అది కూడా జ్ఞానమే. కానీ అది ప్రజ్ఞానం కాదు, విచక్షణ జ్ఞానం కాదు. విచక్షణ జ్ఞానం అంటే సత్యం ఏంటిది అని ఆలోచించే జ్ఞానమే విచక్షణ జ్ఞానం. కాబట్టి యజుర్వేద ద్వారా అంటే మనం సాధన చేసి భగవత్ స్వరూపాన్ని, ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత మనకేమొస్తుందంటే జ్ఞానం వస్తుంది, ప్రజ్ఞానం వస్తుంది. నిత్యమేంది, అనిత్యమేంది, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్య వస్తువు, పరమాత్మ ఎక్కడుంది, సర్వత్రా పరమాత్మ ఉంది, సర్వాంతర్యామి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకత్వంతో ఉండి ప్రజ్వలిల్లి ప్రకాశిస్తున్నటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని అంతటా చూసేదే ప్రజ్ఞానము. ప్రజ్ఞానం అంటే భగవత్ స్వరూపాన్ని అంతటా, అన్నిట్లో దృష్టికి ఏదేది గోచరిస్తుందో, గోచరించేది, గోచరించబడంది మొత్తం భగవత్ స్వరూపమే అనే ఒక వివేచన జ్ఞానమే ప్రజ్ఞానము. ఇప్పుడు గురుముఖత సాధన చేయాలి అంటే గురువుని ఆశ్రయించిన వాళ్ళకి పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది అంటే ఏంటంటే, పరమాత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? ప్రజ్ఞానం రావడమే. లోపల మనం సాధన చేస్తుంటే మనకు వచ్చిన